హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు మనం వచ్చేసాం అపూర్వ అక్షరధామ్ వెంచర్కి. మన వెనక ఉన్నది 2 BHK సింప్లెక్స్ విల్లా. మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది, పదండి. ఇదే ఎంట్రన్స్ గేట్ అనమాట మన హోమ్కి. ఇక్కడ కన్స్ట్రక్షన్ అంతా జరుగుతూ ఉన్నాయి, ఎప్పుడు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ చాలా త్వరగా సేల్ అవుతుంటాయి. ఇప్పుడు మన వెంచర్ చూపిస్తాను. ఇదే మెయిన్ డోర్ అనమాట. ఈ డోర్స్ అన్ని క్వాలిటీ టేక్తో చేశారు, చూపిస్తాను మీకు. ఇదే మన హౌస్ వచ్చేసి ఇదే లివింగ్ ఏరియా అనమాట. మొత్తం మార్బల్ ఫినిషింగ్ ఉంది, కింద చూడొచ్చు అంతా. పైన కూడా మొత్తం పిఓపి, మధ్యలో స్టాండర్ కూడా ఉంది. ఈ ఫ్యాన్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో ఇవన్నీ క్రాంప్టన్ ఫ్యాన్స్ అనమాట, మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఇక్కడ మళ్ళీ సేమ్ మనకి మొత్తం వుడ్తోనే గోల్డెన్ ప్లస్ మార్బల్ టెక్స్చర్తో టీవీ పెట్టుకోవడానికి అనమాట. టీవీ పెట్టుకోవడానికి ఇక్కడ మొత్తం అన్ని లైటింగ్స్ ఇచ్చారు బాగా కట్టాలి. తర్వాత ఇక్కడ టీవీ పెట్టుకుంటే దానికి సెటప్ బాక్స్ కోసం, తర్వాత వాటిని డ్రాయర్ పెట్టుకోవడానికి, ఏమైనా పెట్టడానికి ఇలా ఇచ్చారు. ఇంకా ఇది లివింగ్ రూమ్ పక్కనే కిచెన్ ఉంటుంది, ఆ పక్కనే మనం బయటకు వెళ్ళడానికి మనం ఇది బయట అనేది వరండాలా యూజ్ చేసుకోవచ్చు. గ్లాస్లో చూస్తాను. ఇది లివింగ్ ఏరియా చెప్పాక. అటు సైడ్ బెడ్రూమ్ చూడొచ్చు. ఇక్కడ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది, ఇంటీరియర్ డిజైన్ కానీ లాక్స్ కానీ. ఇక్కడ ఒక విండో వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో ఉంది మనకి. విండో మస్కిటో నెట్తో పాటు వస్తుంది, మళ్ళీ ఓపెన్ విండో కాబట్టి. మధ్యలో బాగా లుక్ కోసం స్టాండర్ పెట్టారు. మనం ఇక్కడ సోఫాస్ వేసుకోవచ్చు, కావాలంటే ఇటు సైడ్ సోఫాస్ వేసుకొని టీ పెట్టుకోవచ్చు. మినీ సోఫా కానీ ఎల్ షేప్ సోఫా కానీ పెట్టుకోవచ్చు. కిచెన్ ఇది వుడెన్ ఫినిషింగ్ తో బాగా ఇచ్చారు. మనకు ఏమైనా కావాలంటే డెకరేటివ్ ఐటమ్స్ కానీ, టాయ్స్ కానీ, బుద్ధ ఇవి ఏమైనా పెట్టుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. కిచెన్ అనేది ఎల్ షేప్ లో ఉంది, ఎల్ షేప్ కిచెన్. మనకి అన్ని కబోర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ ఇది కబోర్డ్ అనుకుంటున్నారు కానీ కబోర్డ్ కాదు, ఇది పూజ చేసుకునే దానికి ఇచ్చి ఇక్కడ ఏమైనా పెట్టుకోవడానికి చిన్నగా పూజ గదిలాగా. ఇక్కడ వాళ్ళు బాక్స్ ఇచ్చారన్నమాట, ఏమైనా పెట్టుకోవడానికి, ఏమైనా కుకింగ్ కానీ ఏమైనా వాళ్ళకి సంబంధించి పెట్టుకోవడానికి. ఇది ఎల్ షేప్ అనమాట. ఎల్ షేప్ ఎందుకంటే ఈజీగా వాళ్ళు వంట చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఇలా తీసుకొని ఇలా చేసేయడానికి. ఏదైనా మంచి స్టెయిన్లెస్ స్టీల్ సింక్ కూడా ఉంది ఇక్కడ, లాంగ్ టైం రావడానికి. ట్యాప్ ఇచ్చారు, మనకి సోప్ ఇచ్చారు, తర్వాత టవల్ పెట్టుకోవడానికి హ్యాంగర్ కూడా ఉంది. ఇక్కడ కూడా కంప్లీట్ గా అల్మారాస్ ఉన్నాయి మొత్తం. ఏమైనా యూజ్ ఉంటే యూజ్ ఐటమ్స్ నేర్చుకోండి, దీంట్లో కూడా పెట్టుకోవచ్చు వాళ్ళు. మరి కుకింగ్ ఇక్కడ గ్యాస్ స్టవ్ పెట్టుకోవచ్చు. వీటన్నిటికీ ఏ కబోర్డ్స్ కి కూడా హ్యాండిల్స్ లేవు. హ్యాండిల్స్ ఎందుకు లేవంటే హ్యాండిల్స్ అనేవి లాంగ్ రన్ లో విరిగిపోతాయి. ఇవన్నీ బ్రాన్స్ తో వస్తాయి అనమాట, బ్రాన్స్ ఫినిషింగ్ తో. ఇవి ఇలా ఓపెన్ చేయగానే మనం దీంట్లో ఏమైనా పెట్టుకోవచ్చు, ప్లేట్స్ కానీ, భోగాన్లు, గిన్నెలు అన్నీ పెట్టుకోవచ్చు. సింపుల్ గా ఇలా చేస్తాము, ప్లేస్ కూడా తీసుకొని ఇలా పెట్టేసి చేసుకోవచ్చు. ఇక్కడ గ్యాస్ స్టవ్ పెట్టుకుంటే, గ్యాస్ స్టవ్ పెట్టుకుంటాం కానీ ఇక్కడ ఎలాగో మనకు వెంటిలేషన్ కూడా ఉంది. ఏదైనా ఘాట్ వచ్చి ఏమైనా ఉన్నాయనుకోండి, మనకు వెంటిలేషన్ కూడా ఉంది, కొంచెం వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ కూడా మనకి స్పేస్ ఉంది. ఇక్కడ కావాలంటే మిక్సీ కానీ గ్రైండర్ ఏదైనా పెట్టుకోవచ్చు. దీంట్లో కూడా స్పేస్ ఉంది. ఏదైనా పెద్ద పెద్ద షీట్స్ ఉన్నాయి, బ్రౌన్ ఉంది అనుకోండి, ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయి కబోర్డ్స్ అనేది, మనకి స్పేస్ చాలా ఉంది. పక్కనే మనకి బెడ్రూమ్ కూడా ఉంది, చూపిస్తాను. చాలా సింపుల్ గా ఉందన్నమాట. ఇక్కడ మనకి కబోర్డ్స్ ఇచ్చారు, కబోర్డ్స్ మనం ఏమైనా పెట్టుకోవచ్చు, ఏరియా కావాలన్నా అన్ని పెట్టుకోవచ్చు. మన లేడీస్ కోసం ఒక మిర్రర్, వాళ్ళని డ్రావర్ ఏదైనా పెట్టుకోవడానికి అన్ని. తర్వాత వాష్రూమ్, వెస్ట్రన్ వాష్రూమ్ ఉంది. ఇది వెస్ట్రన్ వాష్రూమ్, సెరా వెస్ట్రన్ వాష్రూమ్ ఇచ్చారు. షవర్ కూడా ఉంది, ట్యాప్స్, ఇంకా సోప్ పెట్టుకోవడానికి మనకి అన్ని ఇక్కడ అన్నీ ఉన్నాయి. వెంటిలేషన్ కోసం ఏదైనా ఇది వెంటిలేషన్ కోసం కూడా పెట్టారు. తర్వాత ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పెట్టారు. ఇంకొక బెడ్రూమ్ చూస్తాను. ఇంకోటి ఏంటంటే ఇది బెడ్రూమ్ లైట్స్. నైట్ టైం పడుకునే తప్పుడు ఈ లైట్స్ ఆన్ చేసుకుంటే
ఇక్కడ డిజైన్ కోసం ఇది మన లుక్ కనపడానికి ఏదైనా మన దగ్గర ఉండే టాయ్స్ కానీ ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. లేదంటే మన కీస్ కానీ ఏమున్నా సరే అవి తీసుకొని వెళ్ళిపోవడానికి ఈజీగా కన్వీనియంట్గా ఉండేవి ఏమైనా పెట్టుకోవచ్చు. చూస్తాను ఎక్కువ పెట్టు. అవతల ఒక బెడ్రూమ్ చూసాం కదా, ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. పైన చూడవచ్చు మొత్తం పిఓపి ఫినిషింగ్ ఇచ్చారు. ఫ్యాన్స్ కూడా ఓరియంట్ ఫ్యాన్స్, మంచి క్వాలిటీ ఫ్యాన్స్ ఇచ్చారు. సేమ్ ఇక్కడ కూడా బెడ్రూమ్ లైట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఈ సైడ్ మనకు వచ్చేసి కబోర్డ్స్ ఉన్నాయి మొత్తం. అన్ని క్లోత్స్ పెట్టుకోవచ్చు, పిల్లలవి, ఫాదర్ మదర్ అన్ని ఫ్యామిలీ మొత్తం పెట్టుకోవచ్చు. తర్వాత అక్కడ కబోర్డ్, అక్కడ నుంచి కబోర్డ్స్ ఉన్నాయి. కబోర్డ్స్ లో పెట్టుకోవచ్చు ఏదైనా సరే క్లాత్స్ కానీ. మళ్ళీ ఇక్కడ ఒక వెంటిలేషన్ కూడా ఉంది, వెంటిలేషన్ కోసం చాలా లాగా వస్తుంది. తర్వాత దీని ఇండివిజువల్ బాత్రూమ్ ఉంది. ఇది ఇండియన్ వాష్రూమ్, వెస్టర్న్ వాష్రూమ్, సారీ వెస్టర్న్ వాష్రూమ్ విత్ క్రాంప్టన్. మళ్ళీ ఇది క్రాంప్టన్ గీజర్ కూడా ఉంది. అంతే. చెప్పాను కదా మీకు అవతల డోర్ నుంచి కూడా ఇక్కడ బాల్కనీ టైప్లో ఉంటుందని. ఇక్కడ మనం బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం బట్టలు ఉతుక్కోవడానికి లేదా వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇలా దానిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. మీరు వాషింగ్ మిషన్ పెట్టుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ప్లగ్ కూడా ఉంది. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకొని మనం క్లీన్ చేసుకోవడానికి లేదా బట్టలు ఉతుక్కోవడానికి అన్నిటికీ ఈ చోటు పనికి వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా స్పేస్ కూడా ఉంది. 2 feet 2.5 feet వరకు స్పేస్ ఉంటుంది. మళ్ళీ అటు సైడ్ కూడా వెళ్ళి చేసుకోవచ్చు మనం. ఈ ఏరియా మొత్తం వాషింగ్కి కానీ ఏదైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు బయట పంపించకూడదు అనుకుంటే చిన్నగా ఏదైనా సైకిల్ తొక్కుకోవడానికి బాల్కనీ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇది